చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసేందుకు వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఇప్పుడు పాట పాడేందుకు మన ముందుకు వస్తున్నారు గంగాధర్ మరియు జ్యోతి టీం. అద్భుతమైనటువంటి ఒక గానంతో మన ముందుకు వస్తున్నట్టు వీరికి స్వాగతం పలుకుతా ఉన్నాము. సో మరి ఈరోజు స్వాగతం తెలియజేసుకుంటాం. అండ్ అలాగే సరిపోడు సూర్యనారాయణ గారు గౌరవ అధ్యక్షులు మరి వేదిక మీదకి రావాల్సిందిగా మరి కోరుతూ ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ సాలార్ బాషా గారు ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ గారు వేదికను అలంకరించాల్సిందిగా సవినయంగా కోరుతూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు. పెద్దలు సరిపోడు సూర్యనారాయణ గారు, మిత్రుడు సాలార్ బాషా గారు, నవయువకుడు నవ్యాంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అన్యాయాల్ని అక్రమాల్ని అనునిత్యం ఎలుగెత్తి చాటుతూ తనదైన శైలిలో సినిమా రంగంలో తన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వివిధ రకాలుగా సామాజిక చైతన్యం కోసం నిరంతరం పరితపిస్తున్నటువంటి సోదరుడు హీరో శివాజీ గారికి, అదేవిధంగా సినిమా రంగంలో ఇతరులను మెప్పించి ఒప్పించే రీతిలో తనకిచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి నాగిరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ వర్ధంతికి వీళ్ళని పిలవడానికి కారణం రామారావు గారు కూడా ఒక సినిమా రంగంలోనే కాకుండా ఇతరత్ర రాజకీయ రంగంలో కూడా ఉన్నప్పటికీ ఆయనకి మొట్టమొదట ఆదరించింది ఈ కళ, తెలుగు కళ, సంస్కృతి తెలుగు తలకు పుట్టినటువంటి ఆ సినిమా రంగం. అలాంటి సినిమా రంగంలో రాణించిన తర్వాత రాజకీయాలకు రావడం జరిగింది. అందుకని వీళ్ళు ఇరువురిని అదేవిధంగా బండ గణేష్ గారు కూడా పిలవడం జరిగింది. అనువాద కళలను రాలేకపోయాడు. మనం ఒకటి ఆలోచించాలి, రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఔన్నత్యాన్ని, ఆత్మాభిమానం అంటే నందమూరి తారక రామారావు గారు ప్రతిబింబంగా, ప్రత్యక్ష దర్పణంగా తన ఆత్మాభిమానాన్ని కాపాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పెంచే రీతిలో అనేక రకాలుగా రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఎలుగెత్తి చాటినటువంటి వ్యక్తి. నేటి తరం రాజకీయ నాయకులకి గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వ్యత్యాసాన్ని పరిశీలిస్తే నిజాయితీకి నిలువుటద్దం నందమూరి తారక రామారావు గారు, అవినీతికి ఆమెను దూరం ఉన్నటువంటి వ్యక్తి. నేటి యువతకు అదేవిధంగా రాజకీయంగా సామాజిక సేవ చేయాలనేటువంటి వ్యక్తులకి ఒక మార్గదర్శకంగా ఆదర్శ పురుషుడిగా మనందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహోన్నత వ్యక్తిత్వ వ్యక్తి. నేడు ఎటు చూసిన కుంభకోణాలు, అదేవిధంగా అవినీతి అక్రమాలు, రకరకాలుగా రాజకీయం అంటే కేవలం దోచుకోవడానికి వచ్చారనేటువంటి భావన ప్రజల్లో ప్రబలంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు రాజకీయం అంటే సేవారంగం, ఇది ఇతరులకు సేవ చేయడానికి ఈ వృత్తిధర్మంగా పాటిద్దామని చెప్పి నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే నందమూరి తారక రామారావు గారిని ఈ యొక్క తెలుగువాడి చరిత్ర, భారతదేశ చరిత్రనే కాదు తెలుగు వాడి చరిత్ర ఉన్నంత వరకు, తెలుగువాడు ఉన్నంత వరకు చరిత్ర ఆయన ఎప్పుడు కూడా మర్చిపోదు. అనునిత్యం మనందరిలో ప్రతిధ్వనిస్తూ ప్రతిబింబిస్తూ ఆయన యొక్క ఆశయాలు విధానాల్ని మనం ఎప్పుడప్పుడు చరిత్ర చేసుకుంటూ ముందుకు సాగడానికి దోహదపడినటువంటి ఈ కార్యక్రమం. అందులో అనంతపురంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాం. ఆయన పట్టుకున్నట్లే నేను, సరిపోడు సూర్యనారాయణ గారు, అరవ సాలార్ బాషా మరి కొంతమంది పోయి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనంతపురంలో ఒక విగ్రహం పెడతామని చెప్పి అడిగాను. ఆ రోజున మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నాను. నేను పట్టుకున్నట్లే నా విగ్రహం పెడతాను అంటే లేదు పెట్టాలని చెప్తే బయటకు వచ్చి
ఆయన స్వయంగా ఇచ్చినటువంటి పోజు, అందుకు ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. ఆయన ఫోటో తీసుకొని ఆ ప్రతిమని తెనాలలో స్వయంగా వెళ్ళి అనేక సందర్భాల్లో అవి ఏ విధంగా రావాలని చెప్పి ప్రార్థన చేస్తే అది పూర్తయిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ, దేశంలో ఎక్కడ కూడా ఆయన ఒప్పించి తయారు చేసినటువంటి ప్రకృతమైనటువంటి ఆ యొక్క విగ్రహానికి ఒక విశిష్టత ఉంది. అందుకనే అనునిత్యం ఈ యొక్క ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఆయన యొక్క భావాల్ని, విధానాల్ని, సిద్ధాంతాలని స్ఫూర్తిదాయకంగా మనకు ఉండడానికి కనీసం ఆ ప్రతిమ చూసినప్పుడైనా, ఆ కార్యక్రమం నిర్వర్తించినప్పుడైనా అంతలో కొంతైనా మనం కూడా మెలగాలి, రాజకీయం అనేటువంటి సేవాభావంతో పనిచేద్దామని మనకు మనం సంస్కరించుకోవడానికి, స్మరించుకోవడానికి, స్ఫూర్తిదాయకంగా ఉండడానికి, మనలో మార్పు రావడానికి ఆ విగ్రహం, ఈ కార్యక్రమాలు అనునిత్యం దోహదపడుతున్నాయి. అందుకని ప్రతి ఏటా ఈ వర్ధంతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నాం. ఉదయం నుంచి చాలా మంది రక్తదాన కార్యక్రమాలు, రకరకాలుగా కార్యక్రమాలు అందరూ కూడా పార్టిసిపేషన్ అనే విషయాన్ని మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున నేను నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, ఎక్కడున్నా ఏమున్నా తెలుగువాడు ఎవడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా కూడా నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి ఒక తెలుగువాడికి గౌరవాన్ని ఢిల్లీలో కానీ ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. అందుకని మన వంతుగా ఆ యొక్క కార్యక్రమాల్లో కొనసాగుతూ, సామాజిక సేవలో ముందుకు సాగుతూ పోయేటువంటి ఈ యొక్క వర్ధంతి, జయంతి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నాం. అందులో మరి ఈరోజు చాలామంది ఈ యొక్క గణేష్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలని ఈ యొక్క డ్యాన్సుల్లో, ప్రోగ్రాంలో కూడా బహుమతులు రకరకాలుగా ఉదయం నుంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా రక్తదానం చేసిన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవడం, మనం రామారావు గారి ఆశయాల కోసం తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా మనం మెలగడానికి, స్వేచ్ఛావాయువులు పిలవడానికి, తలెత్తుకొని తిరగడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నియంత్రణకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆయుధం ఇలాంటి కార్యక్రమాలు అవుతాయని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.